UCAVs were there or UAVs were there, and more numbers of quadcopters, maybe for surveillance or just for harassment of civilians. This continued till midnight. Our air defense preparedness ensured that there was no damage on the ground, either to the military installations or to the civilians. However, the enemy had yet again shown that he wanted to up the ante and he wanted a fight, and we were up to the task. In a measured and calibrated response, we once again targeted his military installations, which included his SAM sites at Malir camp. This also included his surveillance radar sites, Jihad class of UAVs. However, సో ప్రొఫెసర్ శేషాద్రిరావు గారు వారు మాట్లాడింది కూడా చూశారు, ఎయిర్ చీఫ్ మార్షల్ ఏకే భారతి. చాలా క్లియర్గా ఉందండి. అంటే పాకిస్తాన్కి మనకన్నా ఎక్కువ క్లారిటీ ఉంది. అంటే ఈ ఉగ్రవాదంతో యుద్ధం ఎలా చేయాలి, ఉగ్రవాదం పాకిస్తాను రెండు వేరు చేసి చూడలేము, వాళ్ళ శరీరంలో ఒక భాగంగా మారిపోయింది. పిల్లల్ని కూడా తీసుకొచ్చి, మదర్సాల్లో పిల్లల్ని కూడా తీసుకొచ్చి వాస్తవాధీన రేఖ వెంబడి నుంచోబెట్టి గట్టిగా జిహాద్ అని అరిపిస్తూ రాళ్ళు రప్పులు వాళ్ళ చేత వేయిస్తూ వాళ్ళ చేత బాంబులు వేయించే కార్యక్రమం కూడా దిగజారారంటే ఇంకేం కావాలండి అంతర్జాతీయ సమాజానికి ఇంతకంటే ప్రూఫ్స్? నిజానికి పాకిస్తాన్ మిలిటరీ ఆ టెర్రరిస్టు మూకల చేతిలో అధీనంలో ఉందని చెప్పాలండి. ఎందుకంటే ఆ టెర్రరిస్ట్ మూకలు వాళ్ళు చనిపోతే వాళ్ళ అంత్యక్రియలకి సాక్షాత్తు చాలా మిలిటరీ సీనియర్ ఆఫీసర్స్, మరి పెద్ద పెద్ద పొలిటీషియన్స్ అందరూ కూడా అటెండ్ అయ్యారు. వాళ్ళకు ఉన్నటువంటి ఆ సాన్నిహిత్యం ఏంటంటే వాళ్ళు నిదానంగా లొంగిపోయారు టెర్రరిస్టులకి. కారణం ఏంటంటే టెర్రరిస్ట్ అంటే తెగించిన వాడు. ఆర్మీ అండి దేశభక్తి ఉంటుంది, చెప్పిన ఆబ్జెక్టివ్కి వాళ్ళు ఫైట్ చేస్తారు. అంతేగాని సావటమే ఒకటి, సస్తే నాకేదో వస్తుంది అనుకునే ప్రయాస ఆర్మీలో ఉండదండి. బాధ్యతగా యుద్ధం చేస్తారు ఏ దేశం తరఫునైనా. మరి అలాంటి సైన్యం కేవలం ఈ టెర్రరిస్ట్ మోకలకి లొంగిపోయిందంటే చాలా విచారపడవలసిన విషయం. మీరు చెప్పినట్టుగా ప్రపంచం దీన్ని ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటోంది. ఒకటి కాదు, రెండు కాదండి, ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి టెర్రరిస్ట్ మూకలు ఒక 25-30 దాకా ఉన్నాయి. వాళ్ళ అంతిమ లక్ష్యం ఏంటంటే నిజానికి ఏ లక్ష్యం లేదు, ఊహాలోకంలో ఉంటారు. అదేమిటంటే ఎప్పటికైనా ప్రపంచం మా మార్గంలోకి రావాలి, మేము చెప్పిందే జరగాలి, ఎందుకంటే మరో మార్గం లేదు అనే చాలా తప్పుడు ఆలోచనలో ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పటికప్పుడు వాళ్ళకి ఇన్పుట్ కావాలి. వాళ్ళకున్న ఇన్పుట్ ఏమిటంటే పిల్లలు, అమాయకులు, అక్కడ ఉన్నటువంటి పేదరికం. వాళ్ళకి తల్లిదండ్రులకి ఏమైనా మభ్య పెడతారంటే మీ పిల్లల్ని చదువు సంధ్యలు నేర్పిస్తాము, పెద్దవాళ్ళని చేస్తాము, వాళ్ళని ప్రయోజకులుగా చేస్తాము అని చెప్పి వాళ్ళ మభ్యపెట్టి తీసుకొచ్చి ఈ మదర్సాల్లో కేవలం వాళ్ళు బోధించే పాఠాలు. నేను ప్రస్తుతం విద్యా వ్యవస్థలో ఉన్నానండి. అక్కడ నుంచి నాకు కొన్ని సోషల్ స్టడీస్ టెక్స్ట్ బుక్స్ వచ్చినాయి పాకిస్తాన్ నుంచి. ఎంత షాక్ అయ్యానంటే అక్కడ భారత స్త్రీలు అనాగరికులు, గుడ్డ పీలికలు కట్టుకుంటారు, అక్కడ సమాజం ఎలా ఉంటుంది, స్త్రీకి ఏమాత్రం స్వాతంత్రం లేదు అని చెప్పి అసలు చాలా ఇక చెప్పడానికి అలివి కాని విధంగా, అంటే చిన్నప్పటి నుంచి విషాన్ని నింపే విధంగా వాళ్ళ పుస్తకాలు ఉన్నాయి. మరి మనం చూడండి ఎంత హుందాగా అక్బర్ ఉన్నాడంటే మత సామరస్యాన్ని. సార్ దయచేసి ప్రొఫెసర్ శేషాద్రిరావు గారు, ప్రొఫెసర్ చిన్న సబ్మిషన్ అండి, ఐ హావ్ ఆల్ రెస్పెక్ట్స్ ఫర్ యూ. ఇన్వేడర్స్ గురించి చెప్పమాకండి. వాళ్ళు చక్రవర్తులు, వాళ్ళు ఏదో మనకు అనాగరికులు, వాళ్ళు ఇక్కడికి వచ్చి నాగరికత నేర్చుకున్నారు, వాళ్ళ నుంచి మన నాగరికత నేర్చలేదు. మన దట్ ఈస్ డిఫరెంట్ సబ్జెక్ట్. లెట్ us నాట్ మెన్షన్ అబౌట్ బాబర్, అక్బర్, షాజహాన్, ఔరంగజేబ్ అండ్ ఆల్ దిస్. ఈ నాన్సెన్స్ మనం మాట్లాడుకోవద్దండి దయచేసి. ఇన్నాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వాలు మనకి నేర్పించేసి చదివాం, అది నిజం అనుకున్నాం. వాస్తవంలోకి వద్దాం, వాస్తవంలోకి వస్తున్నాం, వాస్తవంలోనే ఉందాం. దయచేసి వాళ్ళ గురించి ప్రస్తావన చేయొద్దు. అంటే ఔన్నత్యాన్ని ఔన్నత్యంగా ఒప్పుకునే వాళ్ళకి లేదండి, వాళ్ళకి లేదు ఔన్నత్యం. దయచేసి ఆ సబ్జెక్ట్ వద్దు మనకి. ఎస్, యు వెరీ రైట్ అండి. మరి అలాంటి పరిస్థితుల్లో ఏమవుతుందంటే అక్కడ ఉన్న ఆర్మీ వచ్చేసి చాలా స్వార్థపరులండి. వాళ్ళు నిజంగా చెప్పాలంటే అక్కడక్కడ ఒక ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్లో నేను చూశాను,
రియల్ ఎస్టేట్ కండక్ట్ వాళ్ళు చేస్తారంట. ఆర్మీ ఆఫీసర్స్ పేద ప్రజలు ఉన్న ఏరియాస్ ని తరిమి కొట్టేసి కాలనీస్ ని అక్కడ వాళ్ళు ఇల్లు నిర్మించి వాటిని అమ్ముతుంటారంట. మరి ఎన్ని పవర్స్ ఉండి నామమాత్రంగా పరిపాలకులు అక్కడ ఉన్నారండి. వీళ్ళు చెప్పిందే వేదం, వీళ్ళు చెప్పిందే చెయ్యాలి, లేకపోతే వాళ్ళకి మనుగడ లేదు. చూశాం కదా ప్రైమ్ మినిస్టర్స్ ఎలాంటి ఊహించని పరిస్థితిలోకి వెళ్ళారు, ఉరి శిక్షల నుంచి జైలు శిక్షల దాకా. అలాగే రాష్ట్రపతులు అయితే నిన్న మీ ఛానల్లోనే చెప్తున్నారు పారిపోయి ఇతర దేశాల్లో దాక్కుంటారంట. అంటే ఏమిటంటే వాళ్ళకి ఎజెండా అనేది ఏమి లేదండి. అందువల్ల ఆర్థికంగా నష్టపోయారు, సాంస్కృతికంగా. మరి నిజానికి ఇస్లాం అనేది చాలా శాంతియుతమైన మతం. అంత ప్రపంచం అంతా కూడా వాళ్ళకి ఒక రకమైన ప్రత్యేకత ఉంది. అదేంటంటే మరి చూడండి, రంజాన్ మాసంలో ఎంత చక్కగా చేస్తారో, వాళ్ళు సంపాదించింది ఆ పేదలకు పంచుతారు. అలాంటి ఉదాత్తమైన మతభావాలు ఉన్నటువంటి దాన్ని ఎంత చండాలంగా చేసేసారంటే, వాళ్ళకంటే ఏంటంటే ఆ మతం అనే దాని మీద కూడా అవగాహన లేదు. వాళ్ళకు ఉన్నదల్లా క్రూరత్వము, కేవలం హింస, వీటినే ప్రోత్సహిస్తున్నారు. ప్రొఫెసర్ శేషాద్రిరావు గారు యు ఆర్ ఇంటూ ఎకనామిక్స్ కాబట్టి ఇంకొకటి మరి కాసేపట్లో మనం నిన్న ఆయన పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ మొన్న మాట్లాడాడు, అది కూడా చూద్దాం. పీసీఆర్ రెడీ చేస్తున్నారు, అది కూడా చూద్దాం. దాంట్లో చివరిలో ఆయన అంతా మాట్లాడి చివరిలో అల్లా హమారే సాత్ హై అని, అంటే మీ ఉగ్రవాదం వెనకాల అల్లా ఉంటాడా, జనాల్ని ఎలా వాళ్ళ మనుషుల్ని ఎలా పొల్యూట్ చేస్తున్నారు, దేవుడికి ఉగ్రవాదానికి సంబంధం ఎలా అంటగడతారండి. సిగ్గు లేకుండా పార్లమెంట్లో మాట్లాడాడు ఆయన ఆ విషయం. పీసీఆర్ ఇఫ్ యూ హ్యావ్ దట్ రైట్ కాసేపు అయిన తర్వాత చేద్దాం. తర్వాత ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ నిన్న ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత పాకిస్తాన్ నేవీ కూడా మాట్లాడిందండి. ఆయన మాట్లాడిన బయట ఒకసారి చూద్దాం. ఫైనల్లీ దే హ్యావ్ బ్రోకెన్ ద సైలెన్స్. పాకిస్తాన్ నేవీ ఆల్సో రెస్పాండెడ్ సేయింగ్ అవర్ యాక్షన్స్ స్పీక్ లౌడర్ దాన్ వర్డ్స్. మేము మాట్లాడేదానికన్నా మేము ఎక్కువ సౌండ్ చేస్తాం. తెలుస్తుంది కదా మీరు ఎలాంటి సౌండ్ చేస్తున్నారు, ఒకసారి చూద్దాం, అది కూడా చూద్దాం. పాకిస్తాన్ నేవీ ఆఫీసర్ మాట్లాడిన ప్రెస్ బ్రీఫింగ్లో మాట్లాడారండి. జస్ట్ ఒక 20 seconds. పీసీఆర్ కైండ్లీ ప్లే దట్. Last but not the least, I'll end my presentation that the next time when you think of Pakistan Navy and the silent guy, please remember that with the help of Almighty Allah, our actions will always speak louder than words. Thank you very much, and I request AVM Aurangzeb that. సో ఇది వాళ్ళే నవ్వుకుంటున్నారు వాళ్ళు మాట్లాడిన దానికి. అండ్ ఈయన కూడా మళ్ళీ అల్లా పేరుని తీసుకొచ్చాడు దాంట్లోకి. ఒకసారి షుబ్లీ గారి దగ్గరికి వెళ్దాం. షుబ్లీ గారు, ఏందండి వాళ్ళ పైత్యం ఏంటండి, వాళ్ళు పిల్లల్ని తీసుకొచ్చి లైన్ ఆఫ్ కంట్రోల్ పక్కన నుంచోబెడతారు, డిఫెన్స్